अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైవ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, నికాహ ఆదేశాలు అనే శీర్షికలో మనం ఉన్నాం, అనే పుస్తకంలో మనం ఉన్నాం. ఈనాటి చివరి పాఠం వివిధ అంశాలు. స్వలింగ సంపర్కం చేయించేవాడిని ఇద్దరిని హతమార్చాలి లేదా రాళ్ళు రువ్వాలి. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరు లూత్ జాతి చేష్ట స్వలింగ సంపర్కంకు పాల్పడినట్లుగా చూశారో వాణ్ణి, ఆ పనిని చేయనిచ్చేవాణ్ణి ఇద్దరిని చంపేయండి. ఇబ్ను మాజా సహీహ్. మరో హదీసులో ఇలా ఉంది: అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లూత్ జాతి చేష్ట విషయంలో ఆ పాడు పని చేయించేవాణ్ణి ఇద్దరిని రాళ్లు రువ్వమని ఆదేశించారు. ఇబ్ను మాజా హసన్. ఆలుమగల అనురాగ బంధం మరణంతోనే తెగిపోదు. పుణ్య దంపతులు స్వర్గంలో కూడా పరస్పరం భార్యాభర్తలుగా ఉంటారు. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారని ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు. ఆయిషా ఇహలోకంలోనూ పరలోకంలోనూ రెండు చోట్ల నా భార్యగా ఉండటానికి ఇష్టపడవా అని అడిగితే, ఎందుకు ఇష్టపడను, అంతకన్నా భాగ్యం మరేం కాగలదు అని ఆయిషా రజియల్లాహు అన్హా చెప్పారు. అయితే నువ్వు ప్రపంచంలోనూ పరలోకంలోనూ నా భార్యవు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దీనిని హాకిం పొందుపరిచారు. వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులకు కలిగే సంతానంపై ఆ పాపభారం ఉండదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని ఆయిషా రజియల్లాహు అన్హా తెలిపారు. వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలపై వారి తల్లిదండ్రులు చేసిన పాపభారం పడదు. ఈ పాపం వారు చేయలేదు గనుక. ఈ హదీసును హాకిం పొందుపరిచారు. తల్లిదండ్రుల సేవ చేయదలిచిన భార్యను వారించకూడదు. ఒక హదీసులో ఇలా ఉంది: అస్మా రజియల్లాహు అన్హా కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురైషులకు మధ్య నిర్యుద్ధ సంధి హుదైబియా ఒప్పందం జరిగిన కాలంలో బహుదైవారాధకురాలైన నా తల్లి మదీనా వచ్చింది. ఆమె తండ్రి అంటే తాత కూడా ఆమెతో పాటు వచ్చాడు. అప్పుడు నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వెళ్ళి, మా అమ్మ వచ్చింది, ఆమెకు ఇస్లాం అంటే ఎంత మాత్రం గిట్టదు, మరి నేను తల్లి సేవ చేయగలనా అని అడిగాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నీ తల్లి రక్త సంబంధ హక్కును నిర్వర్తించు అని బోధించారు. ఈ హదీసును బుఖారీ పొందుపరిచారు. తన తండ్రి ఎవరో తెలిసి కూడా ఆ రక్త సంబంధాన్ని వేరొకరికి ఆపాదించిన వానిపై స్వర్గం నిషిద్ధం. సఅద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు తెలిపారు: ఎవరైతే ఉద్దేశపూర్వకముగా తన రక్త సంబంధాన్ని తన తండ్రికి వదిలి వేరొకరికి అంటగట్టాడో అతని కొరకు స్వర్గం నిషిద్ధం అంటే హరాం గావించబడిందని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా నేను విన్నాను. దీనిని బుఖారీ పొందుపరిచారు. వంశ పారంపరపై గర్వపడటం లేదా వేరొకరిని ఎత్తి పొడవటం అజ్ఞానానికి ఆనవాలు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారని సల్మాన్ రజియల్లాహు అన్హు తెలిపారు. 3 విషయాలు అజ్ఞానంతో కూడుకున్నవి: వంశపారంపర గురించి గర్వాతిశయంతో చెప్పుకోవడం, వేరొకరి వంశాన్ని కించపరుస్తూ ఎత్తి పొడవడం, మృతుని ముందు పెడబుబ్బలు పెడుతూ ఏడవటం. దీన్ని తబరాని పొందుపరిచారు. తన భార్యను గాని, కూతుర్ని గాని, చెల్లిని గాని, కోడలిని గాని పరాయి వ్యక్తితో చూడరాని స్థితిలో చూసినప్పుడు చంపకూడదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం సఅద్ బిన్ ఉబాదా రజియల్లాహు అన్హు గారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఉద్దేశించి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నా భార్య గనుక పరాయి మగాడితో చూడరాని స్థితిలో ఉన్నట్టు నా కంటపడితే 4 సాక్షుల్ని
తెచ్చే వరకు ఏమీ అనకూడదా అని అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అవును అన్నారు. ఎంత మాత్రం కాదు, తమరిని సత్యం ఇచ్చి పంపిన శక్తివంతుని సాక్షిగా చెబుతున్నా, నేను సాక్షులను పిలవక ముందే తక్షణం ఆమెను ఖడ్గంతో నరికేస్తాను అన్నారు. సాద్ రజియల్లాహు అన్హు. సాద్ ప్రతిస్పందనను విని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ప్రజలారా, మీ సర్దారు ఏమంటున్నాడో విన్నారా? ఇతను అంటే సాద్ నిజంగానే పౌరుషం గలవాడు. నేను ఇతని కన్నా ఎక్కువ పౌరుషం గలవాణ్ణి. అల్లాహ్ నాకన్నా ఎక్కువ పౌరుషవంతుడు. అయినప్పటికీ శాసనం శాసనమే, దాన్ని ఉల్లంఘించకూడదు. అంటే చట్టాన్ని మన చేతిలోకి తీసేసుకుని చంపకూడదు. దానివల్ల మరిన్ని అనర్థాలు కడచూపుతాయి. ఈ హదీసును ముస్లిం పొందుపరిచారు. అనవసరంగా భార్య శీలాన్ని శంకించరాదు. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నా భార్యను పుట్టిన పిల్లవాడు నల్లగా ఉన్నాడు. అందుచేత ఆ పిల్లవాడు నా కొడుకు కాదని నేను నిరాకరిస్తున్నాను అని విన్నవించుకున్నాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తిని ఉద్దేశించి, నీ దగ్గర ఒంటెల మంద ఉందా అని అడిగారు. అవును ఉంది అని అన్నాడా మరొకడు. అవి ఏ రంగు ఒంటెలు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నిస్తే, ఎర్రని ఒంటెలు అని బదిలిచ్చాడు. ఒకటి అరా బూడిద రంగు ఒంటెలు లేవా అని మళ్ళీ అడిగితే ఉన్నాయి అని చెప్పాడు. మరి అది ఎక్కడి నుండి వచ్చింది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగితే, బహుశా ఆ ఒంటె పూర్వతరంలో ఏదైనా ఒక నల్లని ఒంటె ఉండవచ్చు అన్నాడు ఆ వ్యక్తి. అది అలా రా దారికి, నీ విషయంలోనూ అదే జరిగి ఉండొచ్చు. నీ వంశంలో కూడా పైవారెవరైనా నల్లవారే ఉండొచ్చు. అతని చెడికే నీ అబ్బాయికి వచ్చి ఉంటుంది. కాబట్టి నువ్వు నీ భార్యను శంకించటం భావ్యం కాదు అని సముదాయించారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ముస్లిం. వ్యభిచారం మూలముగా పుట్టిన పిల్లవాడు తండ్రి వారసత్వం పొందలేడు. తండ్రి కూడా ఆ పిల్లవాని వారసత్వం పొందలేడు. అమ్ర్ బిన్ షుఐబ్ తన తండ్రి నుంచి, ఆయనేమో తన తాతగారి నుండి సంగ్రహించిన దాని ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఎవరైనా బానిసరాలితో గాని లేక స్వతంత్ర స్త్రీతో గాని అక్రమ సంబంధం ఏర్పరచుకున్న కారణంగా పిల్లవాడు పుడితే ఇతను ఆ పిల్లవానికి గాని ఆ పిల్లవాడు ఇతనికి గాని వారసులు కాజాలరు. అబూదావూద్ హసన్, ఇబ్ను మాజా హసన్. వ్యభిచారం చేసిన వారు అవివాహితులైతే ఒక్కొక్కరికి 100 కొరడా దెబ్బలు కొట్టి 1 ఏడాది కాలం పాటు ఆ ప్రాంతం నుండి బహిష్కరించాలి. వివాహిత స్త్రీ పురుషులు గనక వ్యభిచారం చేస్తే 100 కొరడా దెబ్బలతో పాటు రాళ్లు రువ్వాలి. ఉబాదా బిన్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు, ప్రజలారా, నా నుండి ధర్మ నియమాలు నేర్చుకోండి. జనులారా, నా నుండి ధర్మ నియమాలు నేర్చుకోండి. అల్లాహ్ స్త్రీల కొరకు మార్గం తెరిచాడు. అవివాహితుడైన పురుషుడు అవివాహితురాలైన స్త్రీ విచారం చేస్తే వారికి శిక్షగా 100 కొరడా దెబ్బలు కొట్టి 1 సంవత్సర కాలం స్వస్థలం నుంచి బహిష్కరించాలి. ఒకవేళ వివాహితుడైన పురుషుడు వివాహితురాలైన స్త్రీ విచారానికి ఒడిగడితే వారికి 100 కొరడా దెబ్బలు కొట్టడమే గాక రాళ్లు రువ్వే శిక్ష కూడా విధించాలి. ముస్లిం. వివరణ. సూరే నిసాలో అల్లాహ్ మొదట్లో విచారం చేసిన స్త్రీని జీవితాంతం ఇంట్లో నిర్బంధించి ఉంచాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దీన్ని పాటించాలని చెప్పడం జరిగింది. నిసా 15. ఈ హదీసులోని పదజాలాన్ని బట్టి అల్లాహ్ మార్గం తెరిచాడని, అంటే విచారం చేసిన వారి విషయంలో స్పష్టమైన ఆజ్ఞలు వచ్చేసాయని విదితమవుతుంది. వివాహితురాలైన స్త్రీ పురుషులు విచారణ చేస్తే వారికి ఏ శిక్ష విధించాలన్నది న్యాయస్థానంపై ఆధారపడి ఉంది. అంటే న్యాయస్థానం గనుక తలుచుకుంటే కొరడా దెబ్బలు కొట్టడంతో పాటు శిలాశిక్ష కూడా విధించగలదు. లేదంటే కేవలం శిలాశిక్షతోనే సరిపెట్టుకోవచ్చు. వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మదిన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మయీన్.
మిత్రులారా, మనము నికా ఆదేశాలు అనే అంశంలో ఉన్న విషయాలన్నీ మనము అల్హమ్దులిల్లా నేర్చుకున్నాము. ఈ విధంగా ప్రతి ముస్లిం ధార్మిక విద్య నేర్చుకోవాలి. ధార్మిక విద్య నేర్చుకున్న పుణ్యమే, దాని ప్రకారం ఆచరించిన పుణ్యమే, దాన్ని ఇతరులకు అందజేసిన పుణ్యమే. కొందరు ముస్లింలు మేము ఉర్దూ వాళ్ళం కదా, తెలుగు మాకెందుకు అని అంటారు. మీకు అవసరం ఉండకపోవచ్చు, కానీ తెలుగు వచ్చేవారికి మీరు పంపితే పుణ్యం మీకు లభిస్తుంది. అదేవిధంగా తెలుగువారు ఉర్దూ వారు మాకెందుకు తెలుగు, లేదా తెలుగువారు మాకెందుకు ఉర్దూ ఇలా అనుకోవచ్చు. అయితే మీకు రాని భాష ఉంటే దాన్ని ఆ వచ్చే వారికి పంపండి, మీకు ఫ్రీగా పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా అల్లాహు తాలా మనందరికీ తీర్పు దినమునాడు ప్రళయ మైదానంలో సాఫల్యం పొందే మరియు స్వర్గంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.